నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మైసూరులోని ఫామ్ హౌస్ లో నేడు జానకి అంత్యక్రియలు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయం. స్వర సామ్రాజ్ఞి జానకికి ప్రముఖుల ఘన నివాళి. 65 ఏళ్ల ప్రస్థానంలో స్వరఝరితో చెరగని ముద్ర. ప్రవహించే నీటిని ఎత్తిపోస్తే కాళేశ్వరం ఎందుకన్న సీఎం. కేసీఆర్ వాదననే విశ్రాంత ఇంజనీర్లు వినిపిస్తున్నారని ఆరోపణ. షాబాద్ నరమేధం హంతకుడి కోసం ముమ్మర గాలింపు. పరారయ్యాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో దర్యాప్తు. ఇరాన్పై 3వ విడత దాడులు చేపట్టిన అమెరికా. హర్ముజ్లో నౌకలపై కాల్పులు కొనసాగిస్తోందని ఆగ్రహం. దశాబ్దాలుగా శ్రోతలను అలరించిన మధుర స్వరం మూగబోయింది. పాటను అమృత తుల్యం చేసిన గాత్రం దివికేగింది. భాష ఏదైనా, బాణి ఎలాంటిదైనా స్వరాలకు అనుగుణంగా గాత్రం మార్చుకోగల అద్భుత శక్తి ఆమె సొంతం. దక్షిణ భారత గాన కోకిలగా, తెలుగునాట జానకమ్మగా ఖ్యాతి గడించిన స్వర సామ్రాజ్ఞి ఎస్ జానకమ్మ. సంగీత ప్రియుల్ని శోకసంద్రంలో ముంచేసి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. తరాలుగా శ్రోతలను అలరించిన అజరామరమైన తన పాటను విడిచి సెలవు తీసుకున్నారు. విఖ్యాత గాయని ఎస్ జానకి శనివారం తుది శ్వాస విడిచారు. కర్ణాటకలోని మైసూరులో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శ్వాస సంబంధ సమస్యలతో వారం రోజులుగా చికిత్స పొందుతున్న జానకి శనివారం రాత్రి మృతి చెందారు. జానకి మరణ వార్తను ఆమె మనవరాలు అప్సరా విద్యుల సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించారు. ప్రేమ, ఆప్యాయతలు పంచే కుటుంబ సభ్యుల మధ్య నాయనమ్మ ప్రశాంతంగా కన్నుమూశారని తెలిపారు. ఆమె అద్భుతమైన సంగీత ప్రయాణంలో కాలానికి అతీతమైన గీతాలను మిగిల్చి వెళ్లారని పేర్కొన్నారు. వైవిధ్య స్వరంతో పాడిన పాటలు లెక్కలేనన్ని మధుర స్మృతులను మిగిల్చాయని, మానవత్వం, దయాగుణం, గొప్ప వ్యక్తిత్వాన్ని మాకు విడిచి వెళ్లారని తెలిపారు. ఈ కష్ట సమయంలో మా కుటుంబ ఏకాంతతను గౌరవించాలని ప్రార్థిస్తున్నట్లు అప్సరా విజ్ఞప్తి చేశారు. వయోభారంతో బాధపడుతున్న ఆరోగ్యపరమైన సమస్యలు అంతగా లేని జానకి 2 వారాల క్రితమే మంగళూరులోని మంగళాదేవి దేవాలయాన్ని సందర్శించారు. ఈ ప్రయాణ సమయంలో శ్వాస సంబంధ సమస్యలు ఎదురవడంతో మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ఇంటికి వెళ్లారు. మళ్లీ గతవారం కాలికి ఇన్ఫెక్షన్ కారణంగా చికిత్స కోసం మళ్లీ ఆసుపత్రిలో చేరారు. శనివారం రాత్రి 7:30 గంటలకు గుండెపోటుతో తుది శ్వాస విడిచినట్లు వైద్య బృందం వెల్లడించింది. జానకి భర్త వి రామప్రసాద్ 1997లో మరణించగా ఏకైక కుమారుడు మురళీకృష్ణ ఈ ఏడాది జనవరిలో మృతి చెందాడు. ఈ విషాదం ఆమెను బాగా కుంగదీసింది. నీ పాదాల పడి ఉండగా పూలల్లో నూలైన కానైతిని, నీ మెడలో నగ్తుగాడగా. జానకి పాటలంటే ఆమె భర్త వి రాంప్రసాద్కు అంతులేని విశ్వాసం. 1956లో జానకితో వివాహానికి ముందే ఏవిఎం స్టూడియోకు వస్తూ వెళుతూ ఉండే రాంప్రసాద్ జానకిపై తొలిచూపులోనే మనసు పారేసుకున్నారట. తన తండ్రితో చెప్పి జానకికి ఏవిఎం స్టూడియోలో మంచి అవకాశాలు దక్కేలా చేసిన రాంప్రసాద్ ఆపై ఆమె సినీ ప్రయాణానికి ఓ చుక్కానిలా మారారు. జానకి పాడే ప్రతి పాటను దగ్గరుండి పరిశీలించేవారు. స్టూడియోల్లోనూ వెంటే ఉంటూ సలహాలిచ్చేవారు. నేను ప్రస్తుతం ఇన్నేసి అవార్డులు పొందానంటే అందుకు రాము చూపిన శ్రద్ధే కారణమని తన భర్త గురించి జానకి చెప్పేవారు. పాటల్లో మిమిక్రీ చేసిన ఘనత జానకికే సొంతం. పసిబాలుడు మొదలుకొని మధ్య వయసు,
పండు ముసలి గొంతుకులను కూడా తన స్వరంతో పలికించగలిగిన జానకి దక్షిణ భారత గాన కోకిలగా ఖ్యాతి గడించారు. గోధులి ఎర్రనా ఎందువలన లాలా 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 2013లో తనకొచ్చిన పద్మభూషణ్ అవార్డును ఎస్ జానకి తిరస్కరించి వార్తల్లో నిలిచారు. ఈ అవార్డుల్లో దక్షిణ భారత కళాకారులపై వివక్ష చూపుతున్నట్లు బహిరంగంగానే విమర్శించిన ఆమె ఈ అవార్డును తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. సినీ పరిశ్రమ జానకమ్మ అని పిలిచినా, దక్షిణ భారత చిత్ర పరిశ్రమ నైటింగేల్ ఆఫ్ సౌత్ సినిమా అని పిలిచినా జానకి అన్ని బిరుదులను అవార్డులుగా భావిస్తారు. ఎంతలా అంటే పద్మభూషణ్ అవార్డు వచ్చిన నాడే నేను భారతరత్నకు అర్హురాలిని అని, ఈ సమయంలో పద్మభూషణ్ ఏంటని భారత ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించారు. బహుశా ఉత్తర భారతదేశంలో పుట్టి ఉంటే ఎప్పుడో భారతరత్న అయి ఉండేదానినంటూ తన ప్రతిభపై అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శించారు. అభిమానులు చివరిచూపు కోసం దిగ్గజ గాయని ఎస్ జానకి పార్థివ దేహాన్ని మైసూరులోని మహారాజా కళాశాల మైదానానికి తరలించనున్నారు. అనంతరం మైసూరు తాలూకాలోని హెచ్డి కోటెరెడ్డులో ఉన్న కనియనహుండి ఫామ్ హౌస్లో ఎస్ జానకి అంత్యక్రియలు జరుగుతాయని కర్ణాటక మంత్రి యతీంద్ర సిద్దరామయ్య తెలిపారు. జానకి కోరిక మేరకే మైసూరులో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కర్ణాటక ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతాయని ప్రకటించారు. మహాగాయని స్వరం మూగపోయిందని తెలుసుకున్న సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. తన మధుర గానంతో శ్రోతలను విశేషంగా ఆలరించిన జానకమ్మ ఇక లేరన్న వార్త విని సినీ రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ గానకోకిల అని, ఆమె స్వరం అజరామరమంటూ కొనియాడారు. ఆమె సినీ రంగానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులతో పాటు ఆమెను అభిమానించే కోట్లాది సంగీతాభిమానులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ సైతం తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. జానకమ్మ మరణ వార్త తన హృదయాన్ని కలిచివేసిందని ప్రముఖ నటుడు చిరంజీవి సంతాపం వ్యక్తం చేశారు. తన సినీ ప్రయాణంలో ఎన్నో మరుపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారని గుర్తు చేసుకున్నారు. జానకమ్మ గాయని మాత్రమే కాదు, భావాన్ని స్వరంగా మార్చిన అసాధారణ కళాకారిణి అని కొనియాడారు. సంగీత ప్రపంచంలోని ఓ మహోన్నత శిఖరాన్ని కోల్పోయామన్నారు. గానకోకిల జానకమ్మ ఇక లేరనే వార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. యావత్ భారతీయ చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటని పేర్కొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రాలతో పాటు తన చిత్రాలలోనూ ఆమె పాడిన ఎన్నో అమర గీతాలు శ్రోతలను రంజింపజేస్తూనే ఉంటాయన్న బాలకృష్ణ తమ కుటుంబంతో ఆమెకు దశాబ్దాల అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. తెలుగు చిత్రసీమతో పాటు దక్షిణాదికి చెందిన ప్రముఖ నటులు, సినీ గాయకులు, సంగీత దర్శకులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఆమెతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని రేవంత్ రెడ్డి కొనియాడారు. పాత్ర సన్నివేశాలకు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ పాడిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయన్నారు. జానకి మరణం పట్ల పలువురు తెలంగాణ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు విచారం వ్యక్తం చేశారు. జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. జానకమ్మ గాత్రం అజరామరమని కొనియాడారు. ఆమె పాడిన వేలాది పాటలు, వైవిధ్యభరితమైన స్వరాలు తరతరాలకు చిరస్మరణీయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జానకి మరణం బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. గాన మాధుర్యంతో కోట్లాది సంగీతాభిమానుల హృదయాలను జానకి గెలుచుకున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. ప్రముఖ గాయని జానకి మరణ వార్త ఎంతో బాధాకరమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆమె తన బాల్యంలో కొన్నేళ్లు సిరిసిల్లలో నివాసం ఉన్నారని గుర్తు చేసుకున్నారు. దక్షిణాది గాన కోకిల ఎస్ జానకమ్మ మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగింటి ఆడపడిచైన ఆమె
6 దశాబ్దాలకు పైగా సాగిన తన అసమాన సంగీత ప్రస్థానంలో ఎన్నో తరాలను తన అమరగానంతో మురిపించారన్నారు. ఆమె అమూల్యమైన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. ఎస్ జానకి తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర విచారానికి లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలుగు గాయనీమణుల్లో ఆమె ఒక ఆణిముత్యంలాంటివారని, ఆమె గాత్రం ఎంతో మధురమైనదని కొనియాడారు. జానకి పాడిన గీతాలను తెలుగువారు ఎప్పటికీ మరచిపోరని వ్యాఖ్యానించారు. లోకేష్ సహా మంత్రులు జానకి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. తన మధుర గానంతో భారతీయ సంగీత రంగానికే విశిష్ట సేవలందించిన జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ అన్నారు. జానకి మరణం పట్ల తమిళనాడు సీఎం విజయ్, ప్రముఖ నటులు రజనీకాంత్, కమల్ హాసన్, సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఇళయరాజా సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక సీఎం శివకుమార్ సహా ఆ రాష్ట్ర సినీ రాజకీయ ప్రముఖులు జానకి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ గానం ఉప్పొంగిన రాగజలది, ప్రవళించిన వేవేల పాటల స్వరనిధి, స్వరాలతో సయ్యాటలాడిన సంగీత రాజ్ఞి. ఆమె కంఠంలో పలకని స్వరం లేదు, ఒక్క అపస్వరం తప్ప. స్వరాలన్నీ జరిలా ప్రవహించి, పండు వెన్నెల్లో స్నానించి, రాగ సుగంధ పరిమళాలతో స్మరించి, రసహృదయాలను ఆనందడోలికల్లో ఓలలాడించిన పాటల సామ్రాజ్య నాయకి, గంధర్వ గాయకి. ఆ సురాగ సరాగ మాలిక పేరే ఎస్ జానకి. సుమారు 65 ఏళ్లుగా పాటకి ప్రాణం పోసిన మహాగాయనీమణి జానకి సినీ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. ఆ సంగీత రాజ్ఞి స్వర ప్రభంజనం అనన్య సామాన్యం. ఆమె గొంతు విప్పితే ప్రకృతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుంది. అమ్మ ఒడిలో తలవాల్చిన పసిపాపల్లే హాయిగా నిద్రలోకి జారిపోతుంది. వానచుక్క కురవకుండానే నెమలి సైతం పరవశంతో నాట్యమాడేస్తుంది. విరిగి నలిగిన కల్లోలిత హృదయాలను ప్రశాంతమైన స్వర్గసీమలోకి తీసుకెళ్తుంది. అది జానకమ్మ పాటలోని గొప్పదనం. ఒక గూటిలో నా రామచిలకుంది, ఒక గూటిలో నా కోయిలుంది. 14 భాషల్లో వేల కొలది పాటలు పాడిన జానకి 1938 ఏప్రిల్ 23న గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పాలపట్ల గ్రామంలో పుట్టారు. వాళ్ల నాన్న సిస్లా శ్రీరామమూర్తి ఆయుర్వేద వైద్యం చేసేవారు. 6 అక్క చెల్లెళ్లలో 4వ వారు జానకి. వాళ్ల కుటుంబం తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో కొంతకాలం ఉండి తర్వాత రాజమండ్రి చేరింది. చదువుకోమని బడికి పంపినా జానకికి చదువు మీద ఆసక్తి ఉండేది కాదు. ఎంతసేపు పాటల మీదే ధ్యాస. 10 ఏళ్ల వయసులో పైడిస్వామి అనే నాదస్వర విద్వాంసుడి దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి చేరారు. స్వరాల గురించి జానకికి నేర్పడం అనవసరం. ఆమెకు జన్మతః అద్భుత స్వరం ఉందని భావించిన ఆమె గురువు ఏకంగా ఒకేసారి నగుమోము కనలేని వంటి కీర్తనల నుంచే సంగీత శిక్షణ మొదలుపెట్టారు. కానీ జానకి ధ్యాసంతా సినిమా పాటల మీదే ఉండేది. రేడియో ఆమె గురువు అని చెప్పాలి. లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే పాటలు తప్ప మరే పాటలు వినేవారు కాదు. కొంచెం పెరిగి పెద్దయ్యాక రాజమండ్రిలోని క్రాంతి కళామందిర్లో సినిమా పాటల కచేరీ చేసేవారు. పెళ్లయి నెల్లూరులో అత్తవారింట్లో అడుగుపెట్టారు జానకి. ఆవిడ మామగారు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్. స్టేజ్ మీద 2 నిమిషాల్లో వేషాలు మార్చుకుని గాంధీ, నెహ్రూ, జాకిర్ హుస్సేన్లను అనుకరించేవారు. ఆయన మేకప్ మార్చుకునే 2 నిమిషాల గ్యాప్ లో పాటలు పాడేవారు జానకి. అలా మామగారు చంద్రశేఖర్, భర్త రామ్ ప్రసాద్ ప్రోత్సాహంతో చిత్రరంగంలో అడుగుపెట్టారు జానకి. 1957లో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు జానకితో ఓ తమిళ చిత్రంలో ఓ విషాద గీతాన్ని తొలిసారిగా పాడించారు. 1957లో తొలిపాటే ఘంటసాలతో కలిసి పాడే ఛాన్స్ లభించింది. తెలుగులో ఎమ్మెల్యే చిత్రంలో పెండ్యాల స్వరపరిచిన నీ ఆశ అడి ఆశ అనే విషాద గీతాన్ని ఘంటసాలకు సహగాయనిగా పాడారు.
విశేషం ఏమిటంటే వివిధ భాషల్లో జానకి పాడిన మొదటి పాటలన్నీ విషాద గీతాలే. భారతదేశంలోని టాప్ 4 ఫీమేల్ సింగర్స్ లో ఒకరిగా గుర్తింపు పొందిన జానకి సినీ గాయనిగా తన స్వర జీవితం మొదలైన మొదటి సంవత్సరంలోనే 6 భాషల్లో 100 పాటలు పాడారు. ఆ రోజుల్లోనే కాదు, ఈనాటికి అది ఒక రికార్డుగా నిలిచిపోయింది. ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో, నా మదిలో నీవై నిండిపోయినే. శాస్త్రీయ సంగీతంలో తనకు థియరీ తెలియదంటూ వినమ్రంగా చెప్పే జానకి తన స్వర జైత్ర యాత్రలో సాధించిన విజయాలు అన్యులకు అసాధ్యం. 4 తరాలకు చెందిన కథానాయికలు వారే స్వయంగా పాడారేమో అన్నంతగా సహజంగా గొంతు మార్చి పాడడం జానకికే చెల్లు. ఇక చిన్నారి గొంతుల్ని అనుకరించడంలో జానకిది ప్రత్యేకమైన శైలి. తెలుగు సినిమాల్లో ఈమెలా పసిపిల్లల గొంతుల్ని అనుకరించిన మరో గాయని లేదు. దక్షిణాదిన దిగ్విజయంగా సాగిన జానకి స్వర సమీరం 4 సార్లు ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారాలను మోసుకెళ్లింది. తెలుగింటి నుంచి 5 నంది అవార్డులు, 4 తమిళనాడు స్టేట్ అవార్డులు, 12 సార్లు కేరళ పురస్కారాలు, ఒడిశా ప్రభుత్వం నుంచి సైతం ఓ పురస్కారం, ఇంకా తమిళనాట కలైమామణి, ఉత్తరాదిన సురసింగర్ గౌరవాలు జానకి కీర్తి కిరీటంలో కలికితురాళ్లయ్యాయి. 60 దశకం నుండి 70వ దశకం మొత్తం మీద ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎస్ విశ్వనాథన్ జానకి చేత కొన్ని వందల హిట్ పాటలు పాడించారు. ఇళయరాజా శకం ప్రారంభం కావడంతో ఆయన జానకికి విస్తృతమైన అవకాశాలు కల్పించారు. 1977లో వచ్చిన 16 ఏళ్ల వయస్సులో జానకి ఆలపించిన సిరిమల్లె పువ్వా ఈ రోజుకి మనల్ని పరవశింపజేస్తుంది. సిరిమల్లె పువ్వా, సిరిమల్లె పువ్వా, చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, నాళ్ళకొస్తారే. సాలూరు రాజేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, కెవి మహదేవన్, ఎంఎస్ విశ్వనాథన్, మాస్టర్ వేణు, సుసర్ల దక్షిణామూర్తి, కోదండపాణి, సత్యం, చలపతిరావు, రమేష్ నాయుడు వంటి దిగ్గజ సంగీత దర్శకుల నిర్దేశకత్వంలో అజరామరమైన పాటలు పాడే అవకాశం జానకికి దక్కింది. తెలుగు సినిమాలలో జానకి పాడిన అద్భుత గీతాలకు ఆమెకు 10 నంది బహుమతులు లభించాయి. దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్న శోకంతో మరో మహాభారతం, 6వ వేదం, మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం. మధురమైన సంగీతం, తిరుగులేని స్వర సంపదతో జానకి కెరియర్ ఎదురు లేకుండా సాగింది. వేల కొద్దీ పాటలు పాడింది జానకి. వాటిలో మంచి పాటలు ఎన్నెన్నో ఉన్నాయి. ఏదో అస్పష్టమైన అజ్ఞాతమైన భావాన్ని కలిగించే మూడీ సాంగ్స్, కిర్రెక్కించే హుషారైన జాలీ సాంగ్స్ 2 రకాలు పాడగలిగింది జానకి గళం. హిందీ, సింహళం, బెంగాలీ, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జాపనీస్, జర్మన్ భాషలు తెలిసిన జానకి ఘంటసాల, డాక్టర్ రాజ్ కుమార్, వాణి జయరాం, కెజె యేసుదాస్, ఎల్ఆరీశ్వరి, పి జయచంద్రన్, పి లీలా, కెఎస్ చిత్ర, సుజాత, పిబి శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పనిచేసింది. ఇక మలయాళ చిత్రసీమ గురించి చెప్పాలంటే జానకి మలయాళంలో కొన్ని వేల పాటలు పాడి రంజింపజేసింది. 1970లో ఆమె గాయనిగా తన తొలి మలయాళ రాష్ట్ర బహుమతి స్వీకరించిన నాటి నుండి వరుసగా 15 సంవత్సరాలు ఉత్తమ గాయనిగా బహుమతులు అందుకుంటూనే ఉంది. ఇప్పటికీ మలయాళ చిత్ర పరిశ్రమలో ఇది ఒక చెరిగిపోని రికార్డు. బప్పీలహరి ప్రసాద్ స్టూడియోలో ఒక తమిళ చిత్రానికి జానకి చేత మొదట పాటలు పాడించారు. ఆమె స్వరంలో ఉన్న మెరుపుకు ముగ్ధుడై హిందీలో సాహెబ్, సుర్ సంగం, ఝూటీ, మయూరి, సత్యమేవ జయతే, మే తేరే లియే వంటి సినిమాలలో కొన్ని పాటలు పాడించారు. ఒరియా భాషలో జానకి 70కి పైగా పాటలు పాడింది. ఒడిషా స్టేట్ అవార్డు కూడా అందుకుంది.
ఫ్రెంచ్, సింహళీస్, జాపనీస్ భాషల్లో కూడా జానకి పాటలు పాడటం విశేషం. ఇలా మొత్తం 17 భాషల్లో ఆమె సుమారు 70,000కు పైగా పాటలు పాడి ఉంటారని ఓ అంచనా. జానకి 2 సినిమాలకు డబ్బింగ్ కూడా చెప్పింది. 1987లో ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన చందమామ రావే, 1990లో నిర్మించిన జడ్జిమెంట్ చిత్రాలకు డబ్బింగ్ చెప్పింది. అలాగే ఉషా కిరణ్ మూవీస్ సంస్థ 1989లో నిర్మించిన మరొక సినిమా మౌన పోరాటానికి సంగీత దర్శకత్వం కూడా నిర్వహించింది. తర్వాత కూడా ఆమెకు సంగీత దర్శకత్వం నేర్పే అవకాశాలు చాలా వచ్చినా పాటలు పాడేందుకే ఆమె ఎక్కువగా మొగ్గు చూపింది. 2016 చివర్లో విడుదలైన పత్ కల్పనకళ్ అనే ఒక మలయాళ చిత్రానికి మిథునీశ్వర్ సంగీత దర్శకత్వంలో ఆరేరారో ఆరేరారో అమ్మప్పూవిణుం ఆంపల్ పూవిణుం అనే జోలపాట పాడారు. ఈ పాటను అక్టోబర్ 4, 2016న అబుదాబిలో విడుదల చేశారు. అమ్మ పూవిను ఆంబల్ పూవిను పూంగురుమ్మ నీ పూంగురుమ్మ. మేడిగడ్డ, అన్నారం, సొందిళ్ల అవసరం లేకుండానే నీటిని ఎత్తిపోసేలా ఉంటే భారీగా ఖర్చు చేసి బ్యారేజీలను ఎందుకు నిర్మించారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. గత పాలకులు అన్ని రకాల తప్పులు చేసి ఇప్పుడు తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని సీఎం ధ్వజమెత్తారు. విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రతినిధులు తెలంగాణ వాదుల ముసుగులో బీఆర్ఎస్ వాదన వినిపిస్తున్నారని ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీల్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తేలినట్లు ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ప్రాజెక్టు ప్రారంభించిన 11 నెలల్లోనే లోపాలు బయటపడ్డాయని తెలిపారు. వాటిని సవరించాలని ఇంజనీర్లు మొత్తుకున్నా నాటి పాలకులు పెడచెవిని పెట్టడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుప్పకూలే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించి 11 నెలలైనా విచారణ ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. ఈటెల రాజేందర్ జలశక్తి మంత్రి ఎన్డీఎస్ఏ చైర్మన్తో మాట్లాడి తాత్కాలికంగా నీళ్లు ఎత్తిపోయడానికి ఒప్పిస్తే పూర్తిగా సహకరిస్తామని సీఎం పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ చేసిన ఈటల రాజేందర్ గారు కూడా బీఆర్ఎస్ తీసుకున్న వాదననే తీసుకొని హరీష్ గారి విజ్ఞప్తి మేరకు మాట్లాడడం ద్వారా తన గౌరవాన్ని, మర్యాదను రాజేందర్ గారు పోగొట్టుకోవడం జరిగింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నిపుణుల కమిటీ ఆదేశాల మేరకే పనిచేస్తుంది తప్ప కిలాడి కమిటీల ఒత్తిడికి లొంగే సమస్యనే లేదు. ఈటల రాజేందర్ గారి నేతృత్వం వహించి ఈ కిలాడీల కమిటీని తీసుకెళ్లి ఎన్డీఎస్ఏ చైర్మన్ ని జలశక్తి మినిస్టర్ తో కలిసి ఎన్డీఎస్ఏ కమిటీ నుంచి నిపుణులను తీసుకొచ్చి వాళ్ళ పర్యవేక్షణలో ఎత్తండి. మాకప్పచెప్పు అంటారు కదా. అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అని మామ గుడిని మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం. ఆయన లక్కీ నెంబర్ 6%, ఆయనదైతే నా లక్కీ నెంబర్ 3% అని ఈయన వసూలు చేసిండు. కాళేశ్వరం బ్యారేజీలు నీటి నిల్వకు ఏమాత్రం అనుకూలం కాదని ఎన్డీఎస్ఏ స్పష్టంగా తేల్చి చెప్పినా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్డీఎస్ఏ చెప్పిన ప్రకారం బ్యారేజ్ గేట్లు నిర్వహించాలా లేక 3 ఏళ్లకే కాళేశ్వరాన్ని కూలేశ్వరం చేసిన వాళ్లు చెప్పినట్లు చేయాలా అని ప్రశ్నలు గుప్పించారు. విశ్రాంత ఇంజనీర్ల సంఘం వారు సైతం తెలంగాణ వాదుల ముసుగులో వచ్చి బీఆర్ఎస్ వాదన వినిపిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఆ గేట్లే ముయ్యొద్దని ఎన్డీఎస్ఏ చెప్తే లేదు మీరు గేట్లు ముయ్యకున్నా సరే నీళ్ళు ఎత్తొచ్చు, మీరు కన్నెపల్లి నుంచి నీళ్ళు ఎత్తుతుందా లేరా అంటే మీడియా మిత్రులారా మీరు చెప్పండి. కన్నెపల్లి దగ్గర ఎత్తడానికే లేదు. 2.5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క చుక్క లిఫ్ట్ కూడా చేయకుండా 2,88,00,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండించి గత కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ప్రాజెక్టులతోనే తెలంగాణలో మొత్తం సాగునీరు అందిస్తే ఇప్పుడు మమ్మల్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. శ్యాంప్రసాద్ రెడ్డి గారు నిన్న మన బయటకు వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతుండు. ఎందుకంటే చెర్లపల్లి జైలు పంపలే కదా, మా మీద ఒత్తిడి తెచ్చి ప్రజల ముందర మమ్మల్ని దోషులుగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తుండ్రు. మేడిగడ్డ నుంచి నీటిని వదిలి పట్టిసీమ ఎత్తిపోతలకు సహకరిస్తున్నారన్న బీఆర్ఎస్ ఆరోపణలపైన రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పట్టిసీమకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 2016 నుంచే నీటిని తరలిస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్ వరుస హత్యల కేసులో నిందితుడు రాజ్ కుమార్ ఆచూకీ ప్రశ్నార్థకరంగా మారింది. నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు 10 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. సీసీ కెమెరాలు, ఇతర సమాచారం ఆధారంగా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడు వదిలి వెళ్లిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. షాద్నగర్లో కారును అద్దెకు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ తల్లి ఊరిలో సన్నిహితులు, సమీప బంధువులు, కాల్ డేటాలోని వ్యక్తులు ఉన్న ప్రాంతాల్లోనూ పోలీసులు గాలిస్తున్నారు. నిందితుడు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చా అనే కోణంలోనూ పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి వరుస హత్యల తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటానని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది అక్టోబర్లో సైతం ఒకసారి ఆత్మహత్యాయత్నం చేసినట్లు స్థానికులు చెప్పారు. దీన్ని బట్టి అతడు ఆత్మహత్యకు యత్నించే అవకాశం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రైలులో ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండొచ్చనే అనుమానంతో గాలింపు కొనసాగిస్తున్నారు. పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే మూసీ సుందరీకరణపై పునరాలోచన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలువురు నాయకులు సూచించారు. పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని ముఖ్యమంత్రి గమనించాలని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మూసీ ప్రక్షాళనపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రొఫెసర్ హరగోపాల్తో పాటు పలువురు పర్యావరణవేత్తలు హాజరయ్యారు. బాధితులకు పరిహారం చెల్లించాకే ప్రాజెక్టు పట్టాలెక్కించాలని ఈటెల కోరారు.